హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పటి వరకు చాలా మేకింగ్ వీడియోస్ అనేది చూసాము. సో మన హెల్త్ రిలేటెడ్లో. సో ఇప్పుడు చాలా అతి ముఖ్యమైనది హెయిర్ ఫాల్. అంటే బాగా ఆడవారికి హెయిర్ అంటే చాలా ఇష్టం, బట్ అదే లేనప్పుడు చాలా డల్ ఫీల్ అయిపోతుంటారు, ఏంటేంటో సమస్యలు కూడా వస్తుంటాయి. అసలు దాని రిలేటెడ్లో ఈరోజు మేకింగ్ చూపించబోతున్నాము. అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, దాని రిలేటెడ్లో ఏం వాడాలి అనేది. సో ఆ మేకింగ్ ఏంటి, ఎలా తయారు చేస్తారు అన్నీ కూడా చూసేద్దాం. సో ప్లీజ్ సార్. ఇప్పుడు ఇది లోహబస్స లేహ్యం అంటారు. లోహబస్సం అంటే ఐరన్. ప్రతి మనిషికి బ్లడ్ అనేది 15 ఉండి ప్రశాంతంగా 8 గంటలు నిద్రపోయిన వ్యక్తి, ప్రశాంతమైన జీవితం గడిపిన వ్యక్తి హెయిర్ 100 సంవత్సరాలైనా కూడా పోదు. ఓకే. ఈరోజు పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కలకు బ్లడ్ తక్కువ ఉంటుంది. దానికోసం ఇక రకరకాల ఫీట్లు పడుతుంటారు. కానీ మంచి బ్లడ్ మెయింటైన్ అయితే మీకు హెయిర్ ఫాల్ రాదు, హెయిర్ లాస్ కాదు, మీకు మీ ముఖంలో ఒక అది ఎంత అంటే ఒక వెలుగులాగా ప్రకాశిస్తుంటుంది, గ్లోనెస్. కాబట్టి మనకు దీనికి ఒక చక్కటి పరిష్కారం ఏంటంటే మహిళలకైనా పురుషులకైనా ఇది ఏంటంటే లోహబస్వ లేహ్యం. లోహబస్వ త్రిఫల లేహ్యం. దీంట్లో స్వచ్ఛమైన తేనె వాడతాం, మనం అడవుల నుంచి సేకరించింది. ఇంకొకటి ఏంటంటే లోహబస్వం అండ్ త్రిఫల, తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ. ఇంతే. లోహబస్వం అంటే అది ఇనుముతో తయారైంది. అంటే ఇనుముని బాగా శుద్ధి చేసి, ఇప్పుడు ఆయుర్వేద శాస్త్రంలో ఇనుము వాడతారు, వెండి వాడతారు, బంగారం వాడతారు, రాగి వాడతారు, అన్ని రకాలుగా దానికి సంబంధించిన రిలేటెడ్ ఉంటాయి. ఈ లోహబస్వం అనేది అంత ఫేమస్. కాబట్టి ఇది దీనివల్ల ఏమైందంటే మంచి బ్లడ్ మెయింటైన్ అవుతుంది, రక్తం అనేది మెయింటైన్ అవుతుంది. కాబట్టి హిమోగ్లోబిన్ మెయింటైన్ అయితే జుట్టు గిట్టు ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావు. పక్క మేము ఎంతో మందికి ఇచ్చాము. అయితే ఒక అమ్మాయి అంటే నాకు కూడా ఇది ఏంటంటే రక్తహీనత ఉన్న వాళ్ళకి ఇవ్వాలన్నది ఆలోచన. కిడ్నీ దీన్ని నేను నేర్చుకుంది ఏంటంటే కిడ్నీ సమస్య ఉన్నోళ్ళు, క్యాన్సర్ సమస్య ఉన్నోళ్ళు, లేకపోతే ఆస్తమా సమస్య ఉన్నోళ్ళు బ్లడ్ మైనస్ అవుతుంటుంది. అయితే వాళ్ళ కోసం ఇది నేర్చుకోవడం జరిగింది. అయితే ఇది నేను మా ఫ్యామిలీలో 2 లేడీస్కి ఇచ్చినాం. వాళ్ళకు చుండ్రు రకరకాలుగా ఇబ్బందితో నా దగ్గరికి ఎప్పుడు వచ్చి బాబాయ్ ఇట్లా జరుగుతుందా అనేది. ఇది ఇస్తే చుండ్రు గిండ్రు మాయం. అమ్మాయికి హిమోగ్లోబిన్ చాలా పెరిగింది, ఒక 8 ఉండే. అయితే దానికోసమే అందుకనే ఇప్పుడు ఇది ఏంటంటే లేడీస్కు సౌందర్యం కోసం వాడాల్సిందే. ఉదయం 1 చెంచా, సాయంత్రం 1 చెంచా. కాబట్టి మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. లోహవస్వం అంటే మేము సప్లై చేస్తాం, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. స్వచ్ఛమైన తేనె కనుక మీరు తీసుకుంటే ఈజీగా ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒకటి స్టీల్ బిందెలో ఫస్ట్ పోయమ్మా, ఫస్ట్ లోహబస్సమో లేకపోతే త్రిఫలనో ఏదో ఒకటి పోయి. ఈ ఉసిరికాయ అంటే ఉసిరి ఎక్కువ వాడుతూ ఉంటాం సి విటమిన్ కోసం. అంటే కరక్కాయ 1 పాలు, తానికాయ 2 పాలు, ఉసిరికాయ 4 పాలు, ఒక పాలు లోహబస్సం. అంటే దీనికి సంబంధించి ఇది తానికాయ. తానికాయ ఎక్కువ శాతం తీసుకుంటాము, కరక్కాయ తక్కువ శాతం తీసుకుంటాం. ఇది లోహబస్వం. లోహబస్వం స్వచ్ఛమైన అడవుల నుంచి తీసుకొచ్చిన తేనె. ఇది 2-3 రోజులకు ఒకసారి ఆ తేనె అనేది తగ్గుతుంటుంది. 2-3 రోజులకు ఒకసారి తేనె అనేది తగ్గుతుంటుంది. తేనె తగ్గుతున్నప్పుడల్లా మళ్ళీ ఒక 2 లీటర్ల తేనె పోసుకోవాలి.
అచ్చా. మనం ఇప్పుడు ఒక 6 లీటర్లు తేనె పోసాం కదా, 6 లీటర్లు సరిపోదు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కలుపుకోవాలి. కలుపుకొని ఎప్పుడు తేనె తగ్గితే ఓకే. అప్పుడు తేనెని యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 30 రోజుల్లో ఔషధం తయారవుతుంది. 30 days. 30 days. 30 daysలో ఏంటంటే ఒక 5 నుంచి 6 సార్లు తేనె తగ్గడం జరుగుతుంది. ఒక లీటర్ కానీ 2 ఎంత తగ్గితే అంత మనం యాడ్ చేసుకుంటే దాన్ని బట్టి మనం ఆటోమేటిక్గా ఇది ఈ సిద్ధ గురువులు చెప్పే మాట ఏంటంటే ఇది 70 సంవత్సరాలు నిలవ ఉంటుంది. 70 years, 70 సంవత్సరాలు నిలవ ఉంటుంది. ఎలాంటి కాదు, గాజు బాటిల్లో నిలవ పెట్టుకొని, పింగాని దాంట్లో నిలబెట్టుకొని ఇది తయారైంది కూడా చూపెడతాం మేము. అది ఇక్కడ ఇది తయారైంది. ఇది ఇలా అవుతుందా సార్? ఈ విధంగా తయారైతే ఉదయం 1/2 చెంచా, సాయంత్రం 1/2 చెంచా తీసుకుంటే తినేడు చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా, ఎందుకంటే అది తేనె కదా, తేనె త్రిఫల పుల్ల పుల్లగా ఉంటుంది. సరే, చూసారు కదా, మరి హెయిర్ రిలేటెడ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఇది మరి న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం తీసుకునే బయట ఈ సప్లిమెంట్స్ ఇవన్నీ కాకుండా న్యాచురల్గా ఇంట్లో దొరికేవే మనకి. బయట కూడా మీకు ఏమైనా కావాలంటే ఈ పౌడర్స్ రూపంలో కూడా దొరుకుతుంది, లేదంటే సార్ వాళ్ళ దగ్గర కూడా అవైలబుల్ ఉంటుంది. సో హెయిర్ రిలేటెడ్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్స్కి థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.